టిల్లు మామూలు మనిషి కాదు బాయ్. వాళ్ళ నాన్న చేతుల మీదుగా ఎన్నో శుద్ర మంత్రాలను అవపోషపట్టాడు. వాళ్ళ నాన్న మాంత్రికుడా? బిలాల్ భాయ్, అది మీకు చెప్పే ముందు నిన్న రాత్రి మా అమ్మ చెప్పిందంటూ నాకు అర్థమైంది ఏంటంటే 20 సంవత్సరాల క్రితం ఒక రోజు చిన్నప్పుడు టిల్లు ఆరోగ్యం ఏం బాగుండేది కాదు అట బిలాల్ భాయ్. 3 సంవత్సరాలు మాత్రమే బతుకుతారు అని డాక్టర్స్ చెప్పారు. ఒక్కడే కొడుకు, ఏం చేయాలో తెలియక ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగినా ప్రయోజనం లేక ఎటూ కాని పరిస్థితిలో ఆయుర్వేదమైన ట్రై చేద్దామని నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళాడు టిల్లు వాళ్ళ నాన్న. ఆయుర్వేద మూలికల కోసం ఎంత వెతికినా టిల్లుకు కావాల్సిన ఆయుర్వేద మూలికలు దొరకలేకపోయాయి. అలా టిల్లు వాళ్ళ నాన్న ప్రయాణాన్ని ముందుకు సాగించాడు, కానీ అందులో విఫలమైపోయాడు. భార్య కొడుకును వదిలేసి ఇప్పటికే సంవత్సరం గడిచింది. ఇక్కడ ఎంత వెతికినా ప్రయోజనం లేదని తన కొడుకుని ఆఖరి చూపులైనా చూసుకుందామని నిరాశతో తన ప్రయాణాన్ని ఇంటికి కొనసాగించడం జరిగింది. అలా వెళ్తూ ఉండగా మధ్యదారిలో ఒక అంతు చిక్కని అఘోరా ఎదురుపడడం జరిగింది టిల్లు వాళ్ళ నాన్నకి.